వాణినికేతన్ స్వర్ణోత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి పూర్వ విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని ఎమ్మెల్యే చెప్పారు. వాణినికేతన్ స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని సర్కస్ గ్రౌండ్ను పరిశీలించారు. విద్యాసంస్థలు స్థాపించి 50 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో నిర్వహించబోయే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను చెక్ చేశారు. కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. వేదిక ఏర్పాటు, స్టాల్స్ రూపకల్పన, భోజనాల సమాచారం, ఇతరత్రా విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు వాణినికేతన్ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. సంస్థ వ్యవస్థాపకులు అయోధ్య రామారావు పుట్టినరోజు నేపథ్యంలో జూలై 21వ తేదీన వేడుక నిర్వహిస్తామని అన్నారు. హైకోర్టు జడ్జి నవీన్ రావు, మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, భానుప్రసాద్లతో పాటు ఎందరో మహామహులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. వీరందరితో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ ఈ ఉత్సవాలకు హాజరవుతారని చెప్పారు. 19వ తేదీ సాయంత్రం వాణినికేతన్ పాఠశాల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శోభయాత్ర ద్వారా చేపడతామని, జబల్పూర్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పారు. తెలంగాణ చౌక్, బస్టాండ్, టవర్ సర్కిల్, 7 హిల్స్ల మీదుగా శోభాయాత్ర సర్కస్ గ్రౌండ్ చేరుకుంటుందని తెలియజేశారు. 20వ తేదీన ఉదయం హరితహార కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న చిన్నారులతో కలిసి ఉమెన్స్ కళాశాలలో మొక్కలు నాటుతామని చెప్పారు. పూర్వ విద్యార్థులతో రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. చివరిదైన 21వ తేదీన గురువులను గౌరవించుకుంటూ సన్మానం చేయనున్నామని తెలియజేశారు. వాణినికేతన్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1968వ సంవత్సరంలో వాణినికేతన్ పాఠశాల స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు 2018 50 సంవత్సరాలు ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. 50 సంవత్సరాలు అయిపోయింది స్కూల్ పెట్టి. సో దానికి అనుగుణంగా జూలై 19 అంటే రేపటి నుండి జూలై 19, 20, 21 ఈ 3 రోజులు వాణినికేతన్ యొక్క స్వర్ణోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. స్కూల్ యొక్క స్థాపికులు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించిన గౌరవనీయులు శ్రీ అయోధ్య రామారావు గారి జన్మదినం కూడా జూలై 21 నాడు ఉన్నది కాబట్టి ఆ జూలై 21 నాడే ఆ యొక్క అయోధ్య రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గోల్డెన్ జూబ్లీని చివరి రోజున ఎండ్ చేయడం జరుగుతుంది.